కాదన్నా, రేవంత్ అన్న మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద అక్కస్ ఎందుకన్నా? మన మీరు మీ సలహాలు కాంగ్రెస్ ఇవ్వండి, పార్టీ సూచనలు నేను ఇవ్వండి. మేము కొట్టలేకపోతే కూడా నీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడదన్నా? నేను కూడా ఆ పిఎస్సి ప్రభుత్వంతో నేను సభ్యుడిని అన్నా. కొట్టలేకపోతే నేను నీ పొలిటికల్ కాంగ్రెస్ పార్టీకి అఫైర్స్ ఎక్కడ ఉంటదన్నా? యా యా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నేను కూడా కూర్చుంటాము, చెప్తాము, సలహాలు చెప్తాము, సజెషన్ చెప్తాము. పొలిటికల్ అఫైర్స్ కమిటీలు ప్రభుత్వం పార్టీ ఎలా నడపాలనే దాంట్లో నేను కూడా మెంబర్ని, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ని. అందుకోసం మీకు తెలియాలన్నా. దాంతో పాటు మీకు కేబుల్ నెట్వర్క్ తో కూడా మీకు అనేక సంబంధాలు బంధాలు డైరెక్ట్ గా ఉన్నాయి. అనేక రకాలుగా 43 సంవత్సరాల నుంచి కార్మికులు, కర్షకులు, మొత్తం రాష్ట్రాలు, దేశమంతా సంబంధాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటాం మేము కూడా. గడిచిన బాధంతా ఏంటంటే మనకు నీళ్లు, నిధులు, నియామకాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్లు కొంత సమస్య ఏర్పడింది. నా బాధ ఏంది, 10 సంవత్సరాలు రాష్ట్రానికి బీఆర్ఎస్ కు ప్రభుత్వం ఇచ్చినప్పుడు కేంద్రం నుంచి మెడలు వంచి తీసుకొస్తా అనే నిధులని తీసుకురాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిధులన్నింటినీ వాడుకొని కుంభకోణాలు చేసి మరి మళ్ళీ విమర్శించిన అంటారు ఇట్లా అంటే. కాబట్టి పూర్తిగా 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు కేంద్రం నుంచి ఇప్పుడు చూడండి, మన దగ్గర నుంచి దాదాపుగా ఒక 100 రూపాయలు మనం నుంచి కేంద్రానికి వెళ్తే మనకు 20-30 రూపాయలే ఇస్తుండ్రు తిరిగి. మనకు ఇవ్వట్లేదు, 40-50% ఇవ్వాలి. వేరే రాష్ట్రాలలో చూడండి, వేరే బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలల్లో వారికి 300, 200 నుంచి 100 నుంచి 200, 300 రూపాయలు వాళ్ళకు తీసిస్తున్నారు. వాళ్ళకు మనం ఇచ్చే దాంట్లోకైనా మనకు తిరిగి ఇచ్చేలేని పరిస్థితి వస్తున్నది. ఇక్కడ అనేక రకాలుగా మనకు కేంద్రం చిన్నచూపు చూస్తున్నది, డబ్బులే ఇవ్వట్లేదు. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఆయనకు, మోడీకి ఈయనకు ఉన్నటువంటి సంబంధ పరంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూడండి. ఈ రోజు ఆయన ఏ విధంగా డబ్బులు తెచ్చుకుంటుండో, జాతీయ ప్రాజెక్టును ఒకటి కట్టుకుంటున్నాడు, మాట్లాడితే లక్షల కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నాడు. 10 సంవత్సరాలు ఎందుకు మరి ఈయన చేయలేకపోయిండో. ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు ఉండాలి. మరి ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఆ రోజు ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గురించి, నరసింహారావు గారి వరకు కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కూడా మరి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రాష్ట్రం అనేది ఉపాధి ఉంటుండే. నేను కూడా అనేక కార్మిక సంఘాలు దాదాపుగా 200 పరిశ్రమలకు నేను ఇక ఉన్నటువంటి వ్యవహారాలకు నేను ఈ 43 ఏళ్లలో నేను చేసినాను. ఈ రోజు ఒక్క పరిశ్రమ లేదు, చాలా పరిశ్రమలు మూతపడిపోయినాయి, ఉద్యోగాలు లేవు. ఎంతసేపు మనము రాష్ట్రంలో ఉన్నటువంటి సరే ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఎన్నండి, 10-12 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అందులో పోలీస్ వ్యవస్థ గాని, మెడికల్ గాని, మిగతా వ్యవస్థలలో ఉద్యోగాలంటే ప్రభుత్వం మీద ఆధారపడి కాదు, పరిశ్రమ రావాలి, పెట్టుబడులు రావాలి, బయట నుంచి సస్యశ్యామలంగా ఉంటేనే ఈరోజు ఉద్యోగాలు వస్తాయి. గ్రామాల నుంచి ఉన్నటువంటి వ్యవస్థని, వ్యవసాయాన్ని అధుకరించాలి. ఏ ప్రభుత్వమైనా సరే, మా ప్రభుత్వమైనా, ఇంకా గడిచిన ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా కూడా చూడండి, ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాలుగా ఈరోజు గ్రెయిన్స్ అనేది, ఇప్పుడు పండించే పంటలు అనేది ఇప్పటికీ పాలు మైనస్లో ఉన్నాము. పండించేటువంటి పంటల గ్రెయిన్స్ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లేవు. మన దగ్గర ఉన్నటువంటి వనరులు ప్రపంచ దేశాలలో ఎక్కడ లేనటువంటి వాటర్ ఉందండి. మన దగ్గర జీవనదులు ఉన్నది. మనం ప్రణాళికలు చేసుకోగలిగితే, ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, దీన్ని నదులను అనుసంధానం చేసి నీళ్ళు ఇవ్వగలిగితే ఉద్యోగాలు, ఎంతసేపు మేము ఉద్యోగాలు ధర్నా చేస్తాం కాదండి. ఇక్కడ మనకు పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు ఆకర్షించాలి. ఏ ప్రభుత్వమైనా పెట్టుబడులు ఆకర్షించాలి. మరి నదులు అనుసంధానం చేయాలి, రైతులకు నీళ్లు ఇవ్వాలి. ఈరోజు చదువుకున్న వాళ్ళ వ్యవసాయం చూడండి, పెద్ద ఎత్తున వ్యవసాయం మీద కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాం. కాబట్టి ఈ రకంగా అందరినీ మోటివేట్ చేయాలి, ఏ ప్రభుత్వమైనా మోటివేట్ చేయాలి. నేను అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, గడిచినటువంటి ప్రభుత్వాలు మరి అంతకుముందు అనేక రకాలుగా ఉపాధి గురించి, ఇప్పుడు చూడండి కేంద్రం నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి 125 రోజుల పని దినాలని పెట్టి అందులో రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంతకుముందు దాదాపుగా ఒక 3,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చేటివి. ఈ రోజు ఏం చేసిన దానికి 60% మేమిస్తాము, 40% మేము ఏమంటున్నారు, మీరు ఏమంటున్నారు. ఇక్కడ ఎక్కడదండి, దానికి వికసిత భారత్ జీ రామ్జీ అని పేరు పెట్టిరు, గాంధీ మహాత్ముని తీసేసిండ్రు. మరి ఉపాధిని చూడు, ఉపాధి అనేది పెంపొందించి ఉపాధి కల్పిస్తే ప్రజలు బాగా భోజనం చేసుకొని చదువుకొని వాళ్ళు, ఇప్పుడు చూడండి ప్రపంచ దేశాలల్లో 55% 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రపంచ దేశాలల్లో ఒక గొప్ప దేశం, అంతా యూత్ ఎసెట్ గల దేశం ఇది. మనది ఎక్కడ లేరండి ఇంతగానం. మన దగ్గర 55%, దాదాపుగా మనకు 140 కోట్లలో 55% అనేది 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఉన్నారు. కేంద్రం గాని రాష్ట్రాలు గాని వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. పరిశ్రమలు తీసుకురావాలి.
ప్రైవేట్ లో గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ లో ఉన్నటివే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నది. 10-12 లక్షల ఉద్యోగాలే ఉన్నాయి. వారికి ఈ రోజు మరి గడిచిన ప్రభుత్వాలు గాని, కేంద్రం గాని, రాష్ట్రం గాని ఇంకా వాళ్ళకి ఇవ్వనటువంటివి చాలా ఉన్నాయి. డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ రిటైర్మెంట్ ఎన్నో ఉన్నాయి ఇట్లాంటివి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వాలకు, మా ప్రభుత్వానికైనా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వానికి కూడా అదే చెప్తున్నాం. మీరు సంపద సృష్టించండి, పంచిపెట్టండి. మనది గొప్ప దేశము, మ్యాన్ పవర్ ఉన్న దేశము, యువకులున్న దేశము. వాడుకోవట్లేదండి ఎవరు కూడా. కేంద్రం అయితే అసలు ఆలోచన లేదు. ఆయన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి మోడీ గారు. స్కిల్ ఇండియా అంటాడు, ఇండియా మేకింగ్ అంటాడు, అన్ని బయట నుంచి తెస్తారు, ఇక్కడ చేస్తారు. మనం ఎందుకు పోలేకపోతున్నాం? ఇప్పుడు ఉన్నటువంటి పక్క దేశాల నుంచి అనేక రకాల సమస్యలు. మరి ఎట్లయితేదండి ఇదంతా? ఈ ప్రపంచం ఎట్లా ముందుకు పోతుంది? మన రాష్ట్రం ఎట్లా ముందుకు పోతుంది? మంచి ఎసెట్లు, వనరులు ఉన్నటువంటి భారతదేశంలో ఎంతసేపు మనము టీవీల ముందు ఉపన్యాసాలు, ఉపద్ఘాటాలు ఇచ్చుకోవడం, విమర్శలు చేసుకోవడం కాదండి. మనకు ఈ ఉన్నటువంటి ప్రజలు మనకు ఈ రోజు ఎన్నుకున్నందుకు దానికి న్యాయం చేసే విధంగా ప్రతి ప్రజాప్రతినిధి ఆలోచన చేయాలి. అన్నగారు ప్రతిసారి మన డాక్టర్ సాబ్ గారు చెప్తా ఉంటారు, మంచిగా అనిపిస్తుంది, దాంట్లో బాధ ఏం లేదు ఆయన చెప్పే దాంట్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ప్రజాప్రతి అయినటువంటి ప్రజల చేత, ప్రజలు ప్రజాప్రతినిధి, ప్రభుత్వం అనే 3 అంచెల వ్యవస్థలో ప్రజాప్రతినిధికి అనేది ప్రజల చేత వచ్చేటువంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళ అనేది ప్రభుత్వం చేత చేయించాల్సిన అవసరాలు ఉన్నాయి. మంచి చట్టాలు తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలి, అభివృద్ధి చెందాలి, సంపద సృష్టించాలి, పంచిపెట్టాలి అనే ఆలోచన అందరికి ఉండాలండి. రాంబాబు గారు, మీరు ప్లీజ్ కంక్లూడ్ ఇవ్వరా?